హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఆధునిక జీవన విధానంలో కడుపుకు ఎప్పుడు ఏదో ఒక మేత పెడుతూనే ఉండడం అనేది సాధారణమైపోయింది. పని చేస్తున్నప్పుడు డెస్క్ల వద్ద తింటూ ఉంటాం, టీవీ చూస్తున్నప్పుడు, జర్నీ చేస్తున్నప్పుడు, ఇంకా నడుస్తున్నప్పుడు కూడా తినడం చేస్తూ ఉన్నాం. అయితే ఈ నిరంతర ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని అధ్యయనాలు చెప్తున్నాయి. శరీరానికి ఆహారం నుండి కొంత విరామం ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇప్పుడు ట్రెండ్గా మారింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే కొన్ని రోజులు లేదా ప్రతిరోజు కొన్ని గంటల టైంలో పరిమిత పరిమాణంలో మాత్రమే తినడం. ఇది చాలా రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు 16:8. ఇందులో అన్ని ఆహారాన్ని ప్రతిరోజు పరిమిత సమయంలో తీసుకోవడం. ఉదాహరణకు రోజులో 8 గంటల్లోపు ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన 16 గంటల్లో ఎటువంటి ఆహారం తీసుకోవడం జరగదు. కొందరు 12 గంటల ఉపవాసాన్ని పాటిస్తారు, మరికొందరు 18 గంటల విధానాన్ని ఎంచుకుంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే శరీరానికి ఆహారం, పానీయాల నుండి కొంత విరామం ఇవ్వడం. చాలా మంది రాత్రిపూట 8 నుంచి 10 గంటలు మాత్రమే ఉపవాసం ఉంటారు. కానీ 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ టైం ఫాస్టింగ్ ఉండడం వల్ల ప్రయోజనాలుంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. దీనివల్ల బరువు తగ్గించాలి అనుకున్న మన ప్రయాణానికి పూర్తి మద్దతు లభిస్తుంది. మనం కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్ తీసుకున్నప్పుడు మన శరీరం ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. మన శరీరంలో ఇన్సులిన్ ఉన్నప్పుడు శరీరం మనం తీసుకునే శక్తిని ఉపయోగించుకుంటుంది లేదా నిల్వ చేసుకుంటుంది. బదులుగా ఈ శక్తి కోసం మన కొవ్వు నిల్వల్ని ఉపయోగించుకుంటాయి. అందుకే నిత్యం తింటూ ఉంటే శరీరం నిరంతరం కొవ్వును బర్న్ చేసే మోడ్లో కాకుండా నిల్వ చేసే మోడ్లోకి వెళ్ళిపోతుంది. శరీరం అధిక బరువును తగ్గించుకోవడానికి దానికి ఇన్సులిన్ లేని కొంత సమయం ఇవ్వాలి. అంటే శరీరానికి ఆహారం నుండి విరామం ఇవ్వడం లేదా తేలికపాటి ఉపవాసం ఉండడం ద్వారా దీన్ని సాధించవచ్చు. అందువల్ల ప్రారంభంలో 12 గంటల ఫాస్టింగ్ పద్ధతిని ఎంచుకోవడం మంచిది. అంటే ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య తినడం. తర్వాత క్రమంగా దీన్ని 14, 16 లేదా 18 గంటల ఫాస్టింగ్ కు పెంచడం మంచిది. శరీరానికి ఆహారం నుండి విరామం ఇవ్వడం ద్వారా మన శరీరం శక్తి కోసం దాని కొవ్వు నిల్వలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తున్నామని అర్థం. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు బరువు తగ్గడంతోనే ఆగిపోవు. దీర్ఘకాలిక ఆరోగ్యం పైన సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఉపవాసం మన వృద్ధాప్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు క్యాన్సర్, డయాబెటీస్తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలు తేల్చాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మన పేగు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరం. కాబట్టి శరీరానికి ఆహారం నుండి కొంత విరామం ఇవ్వడం వల్ల శరీరానికి, ఆరోగ్యానికి, అలాగే వృద్ధాప్యానికి నిజమైన ప్రయోజనాలుంటాయన్నమాట. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.